बहुत ज़्यादा ही अच्छा है। रवितेजा के बारे में क्या क्या वो तो ऑल टाइम फेवरेट है सबके। చూస్తే కానీ అర్థం కాదు ఒక్క లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ కంబ్యాక్ అనుకోవచ్చా? పక్కా అన్న ఓలే హోలే ఓలే హోలే సాంగ్ ఆ ఫైట్స్ ఆ ఎఫెక్ట్స్ అసలు రైల్వే ట్రాక్ పోలీసు ఒకప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రైల్వే ట్రాక్ పోలీస్. నేను 300 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఒక సీన్లో క్యామియో బాగుండే. ఎస్ వర్త్ వాచ్. బాగుందన్న ఓవరాల్గా మంచి ఎలిమెంట్స్ కానీ ఫైట్లు కానీ శ్రీలీల అయితే ఇంక అందంతో చంపేసిందన్న, అంత బాగుంది. ఎవడేమనుకున్నా కానీ సినిమా అయితే అసలు మాస్ జాతరను కాకుండా ఓవర్ మాస్ జాతరను పెట్టాలా. పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే బీజిఎం అండ్ రవితేజ యాక్టింగ్. అంటే చాలా మంది కంబ్యాక్ సినిమా అంటున్నారు కదా, చాలా నిజంగా బాగుంది. తినకు అసలు తెలుగు రాదు, తినకు కూడా చాలా कैसा है मूवी? बहुत अच्छा है। मास एक्शंस कैसा है? बहुत ज़्यादा ही अच्छा है। रवितेजा के बारे में क्या क्या वो तो ऑल टाइम फेवरेट है सबके। आप प्रीवियसली देखा क्या रवितेजा का मूवी? हाँ बहुत सारे देखे। क्या मूवीज देखा? काफ़ी के नाम तो जैसे राउडी राठौड़ हो गया, बहुत सारे ऐसे मूवीज़ हैं। आप कैसा लगा श्रीलीला का डांस परफॉर्मेंस? वो तो अच्छा है। मूवी का क्या हाइलाइट्स है? क्या सारे ही हाईलाइट्स है, ज़्यादा एक्शन ज़्यादा अच्छा है। सो मूवी हिट होता है लेकिन हिट ही है, हिट है। చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్ళిందన్న. మరి నాకు చెప్పలేము, చూస్తే కానీ అర్థం కాదు. చెప్తున్నా మ్యూజిక్ బాగుందన్న. బీజిఎం అయితే మరి చెప్పలేము అన్న. మ్యూజిక్ బీజిఎం రవితేజ అన్న క్యారెక్టర్, శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. శ్రీలీల గారు అంటే ఎన్ని రోజులు ఓన్లీ డాన్స్ వరకే దీంట్లో పర్ఫార్మెన్స్? అందులో కూడా నార్మల్ అన్న, దీంట్లో నార్మల్ ఉంది అంతా. రాజేంద్ర క్యారెక్టర్ అన్న సెకండ్ హాఫ్లో ఉంటుంది, మరి చెప్పలేమన్న. ఇది చూస్తే కానీ అర్థం కాదు, ఒక్క లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్. కంబ్యాక్ అనుకోవచ్చా? పక్కా అన్న, పక్కా అన్న. ఎలా ఉందంటే బాటల్లో కాదు షేర్ ఖాన్ చేతల్లో చూపిస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు నేను అనుకున్నాను ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే మన బాహుబలి రిలీజ్ ఉంది కదా, కానీ మార్నింగ్ టైంలో పెడతారనుకున్నా కానీ లాస్ట్లో ఇది ఈవినింగ్ టైంలో పెట్టారు. ఆ టైంలో బాహుబలి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి, కానీ ఈవినింగ్ టైం రిలీజ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమి ఫైట్స్ ఏమి సాంగ్స్, ఓలే హోలే ఓలే హోలే సాంగ్ ఆ ఫైట్స్ ఆ ఎఫెక్ట్స్ అసలు రైల్వే ట్రాక్ పోలీసు ఒకప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రైల్వే ట్రాక్ పోలీస్. సేమ్ విక్రమార్కుడులో ఎలా ఉంది ఆ స్టైల్, వచ్చే విధానం, పోస్ట్పోన్ అంటారు కదా, పోస్ట్పోన్ కావడం జాబు. అసలు చెప్తున్నా కదా, శ్రీలీల గారి యాక్టింగ్ అయితే చింపేసింది. ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్లో ఉంటుంది ఒక ఫైట్. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తాడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఆ ఓల్డ్ సాంగ్ పెట్టి బాబా ఏంటండి, ప్రతి ఒక్కరి యాక్టింగ్, ప్రతి ఒక్కరి అసలు సాంగ్సే గూస్ బంప్స్. అలా డ్యాన్స్ అయితే ఏమి డ్యాన్స్, అసలు సూపర్. నాకు డ్యాన్స్ రాదు కానీ అసలు చెప్తున్నా కదా, అసలు నాకు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. వర్మ అంటారు కదా, అలా ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇట్టు కొట్టింది, మాస్ జాతర ఇట్టు కొట్టింది. రాసుకోండి, వచ్చాడు మా రవితేజ విక్రమార్కుడు, ఈడియట్ అన్ని ఇట్టు, దాంతోపాటు బ్లాక్ బాస్టర్ హిట్. ఎస్ అనుకోవచ్చు. అంటే ఏంటి హైలైట్స్ ఏంటి? హైలైట్స్ యాక్షన్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి యాక్షన్స్. ఒక టైప్ ఆఫ్ యానిమల్ చూసినట్టు అనిపించింది నాకు. కామెడీ వర్కౌట్ అయిందా బ్రో? కామెడీ అసలు సూపర్. చాలా రోజుల తర్వాత రవితేజన్ కామెడీ జానర్లో చూసాము. అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఒక సీన్లో క్యామియో బాగుండే. ఎస్ వర్త్ వాచ్. ఈడియట్ సీన్స్ ఏమైనా రీక్రియేట్ చేసినారా బ్రో? సాంగ్స్ అవన్నీ పెట్టినారు కదా, మన ఇదంతా అవన్నీ ట్యాగ్ లైన్స్ కూడా పెట్టారు. చక్రి గారి సాంగ్ కూడా పెట్టారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. అవి కాకుండా ఇంకేమైనా యాడ్ చేసినారా ఈడియట్ నుంచి? ఈడియట్ని మీరు చూడండి వెళ్ళి. అయినా కూడా సంక్రాంతి మిస్ అయినా, వినాయక చవితి మిస్ అయినా కూడా మాస్ జాతర మాత్రం మిస్ అవ్వలేదన్న. ఫుల్ ఆఫ్ మాస్ సినిమా. మనం ఇంతకుముందు ఎలా ఎక్స్పెక్ట్ చేసామో మాస్ సినిమాని, అంతకన్నా డబుల్ ఉందన్న మాస్ సినిమా. ఇది ఫ్యాన్స్ ఫుల్ స్టఫ్ అన్న. ఇది బాగుందన్న ఓవరాల్గా మంచి ఎలిమెంట్స్ కానీ ఫైట్లు కానీ శ్రీలీల అయితే ఇంక అందంతో చంపేసిందన్న, అంత బాగుంది. చెప్పొచ్చు అన్న, కంబ్యాక్ అనొచ్చు. ఇంత ముందు సినిమాల కన్నా డిసప్పాయింట్ అనిపించింది. క్రాక్ అంతకు మించి డబుల్ ఎనర్జీతో ఉందన్న. ఇది అంత బాగుంది కూడా సినిమా. ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? అంటే రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ కదా, ఎలా చేశారు? పోలీస్ క్యారెక్టర్ చెప్పలేదన్న. విక్రమార్కుడు కానీ క్రాక్ కానీ అంతకు మించి ఎనర్జీతో చేశాడు ఈ సినిమాలో. ఇన్ని రోజులు మిస్ అయిందని, పోస్ట్ పోన్ అయిందని డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడి నుంచి మాస్ జాతర మొదలవుద్దన్న.
బ్లాక్ బాస్టర్ అంతే. దీంట్లో ఒకటి ఉంటుంది డైలాగ్, ఇన్ని రోజులు నా జోన్కి రానంత వరకే మీరు మిస్ అయ్యారు, వన్స్ నా జోన్కి వచ్చిన తర్వాత మాత్రం లెక్కలు వేరే విధంగా ఉంటాయని. ఖచ్చితంగా ఉంటుంది అన్న 100 కోర్స్. ఎందుకంటే శ్రీలీల కాంబినేషన్ ఎంత బాగుంటుందో దీనికి అంతకు మించి డ్యాన్స్లో కూడా ఎక్కడ తగ్గలేదన్న. రవితేజ కూడా ఈక్వల్గానే చేశారు, బాగుందన్న. అవునన్న, ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఇది ఈసారి చిరాకు పెట్టేదట్టే లేదన్న. మాస్ ఎలిమెంట్స్ మాత్రం బాగున్నాయి. కంబ్యాక్ అని చెప్పొచ్చు అన్న. థ్యాంక్ యూ. నాకు నచ్చిందన్న సినిమా. ఎవడేమనుకున్నా కానీ సినిమా అయితే అసలు మాస్ జాతరని కాకుండా ఓవర్ మాస్ జాతరని పెట్టాలా. ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీస్లో డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం ఓకే రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నా అలా చూసుకున్నాం. అంటే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు రవితేజ. పిచ్చోడు, సినిమా పిచ్చోడు, చేస్తూనే ఉంటాడు. మాస్ జాతర అంటే మామూలు జాతర అయితే కాదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే దానికోసం చెప్తున్నానన్నా, 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే ఇంట్లో కూర్చుని ఏడ్చే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే. దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. ప్రేక్షకుడిని ఎలా రప్పించుకోవాలో మనోడు తెలిసింది. కాబట్టి ఈ సినిమా అయితే మాస్ జాతర ఓవర్ మాస్ జాతర అన్నట్టుగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టినోడికి అయితే దండం పెట్టొచ్చు, చాలా గట్టి కొట్టాడు. భీమ్స్ సిసిల్ అయితే గట్టి కొట్టాడు. శ్రీలీల ఎంతవరకు క్యారెక్టర్ వరకు వస్తుందో అంతవరకు ఉంది. ఓకే రవితేజ గారిని మనం పర్ఫార్మెన్స్ అయితే కొంచెం కాన్సెప్ట్ ఉంది. సినిమా ఎంతవరకు చూసాం, ఇందులో మనం ఆల్రెడీ చూసాం. మనం ఇందులో కూడా అంత గట్టిగానే విలన్ అయితే యాక్ట్ చేయడు. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే రవితేజ గారిని ఇలాగే చూస్తాం. ఒక సినిమా పిచ్చోడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది ఈ రకంగానే అనిపించింది. చాలా అయితే బాగుంది సినిమా అయితే, ఎక్కడ తీసడానికి లేదు. లేదు ధమాకా తర్వాత అది ఇదే హిట్ అనమాట. ధమాకా తర్వాత 2-3 సినిమాలు వచ్చాయి, అయినా కుంగిపోలేదు. కష్టగా పోరాడాడు, గట్టిగా కష్టపడ్డాడు. దానికైతే డబుల్ ఇంపాక్ట్ అయితే పడితే మాస్ జాతర ఓవర్ మాస్ జాతర అయిపోయింది సినిమా అయితే. ఏమి లేదు. బాహుబలి వారానికి 4 సార్లు టీవీలో చేస్తున్నాడు, దానికి పని ఏం లేదు. ఇది మాస్ జాతర అయితే మహా జాతర అని అనిపించింది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి పండగ, మాస్ ఆడియన్స్కే పండగ. సినిమా అయితే బాగుంది, ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. సినిమా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. సూపర్ హిట్ మూవీ, నాకైతే బాగా నచ్చింది. మాస్ జాతర అయితే నాకైతే అన్న పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. ఎందుకంటే ఎక్కడ ఏ మూమెంట్లో కూడా అనిపించలేదు అనమాట. ఒక రొటీన్ సినిమా అన్న, ఒక స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు. సినిమాలో ఏదైనా హైగా ఉందంటే అది భీమ్స్ బీజిఎం అండ్ రవితేజ అన్న డ్యాన్స్లో అండ్ యాక్టింగ్ అన్న. ఆయన లుక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. నాకు చూసినంతసేపు విక్రమార్కులో నన్ను రవితేజని చూసినట్టు అనిపించింది ఆ యాక్టింగ్లో మాత్రం. బట్ టోటల్ మైనస్ డైరెక్టర్ అన్న. ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రొటీన్ వేలోనే తీసుకెళ్ళిపోడు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అండ్ అంతా కూడా మనం ప్రతి సీన్లోనూ కూడా నెక్స్ట్ ఏం జరిగితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది జరిగిపోద్దా మన ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. నిజంగా డిసప్పాయింట్ చేసి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో రవితేజ గారు, సేమ్ మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకైతే నచ్చలేదు సినిమా. ఎందుకంటే కనీసం ఇంతవరకు సినిమాలతో పోలిస్తే కనీసం బిలో యావరేజ్ కూడా అవ్వలేదు సినిమా నా వరకు చూసుకుంటే. టోటల్లీ మైనస్ డైరెక్షన్. ఎందుకంటే నాన్ సింక్లో సాంగ్స్ వస్తుంటాయి. సాంగ్స్ ఓకే బయట అలాగే హిట్ అయినాయి కాబట్టి ఆ సూపర్ హిట్ అనే సాంగ్ నాకు వచ్చినప్పుడు నిజంగా అందరూ ఏమనుకున్నారంటే ఎమ్మ సాంగ్ ఏంట్రా అనుకున్నారనమాట. అంటే పెద్దగా ఏం నచ్చలేదు ఎవరికి కూడా. కానీ క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఓకే, చూడదగ్గగా సినిమా అంతటికి కూడా క్లైమాక్స్ ఫైట్ ఓకే బాగా అనిపించింది అనమాట. లాగ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు కూడా లాగే అన్న. ఇంటర్వెల్ వస్తే 2-3 సార్లు లెగిస్తాం, అది ఇంటర్వెల్ రాదు. సరే లాగ్ కోసం పక్కన పెడితే ఇప్పుడు సినిమా బాగుందని కన్నా లాగు అని చెప్పొచ్చు. టోటల్గా సినిమాలే బాగాలేనప్పుడు లాగ్ ఏంటి, లాగ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఒక డైలాగుల్లో కానీ లేదంటే ఒక తీసుకెళ్లే వేజ్లో కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఎడ్యుకేషన్ అంతా రొటీన్ వేలోనే వెళ్ళిపోయిందండి. ఒక రొటీన్ సినిమానే చెప్పొచ్చు, ఇంకా బ్యాడ్గా చెప్పుకోకూడదు సినిమా కోసం. అయితే ఇందులో ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే బీజిఎం అండ్ రవితేజ యాక్టింగ్. శ్రీలీలను కూడా ఎందుకు తీసుకున్నాడు అర్థం కాలేదు. 2 సాంగ్స్ ఆవిడ ఉన్నా సరే డ్యాన్స్ గట్రా ఏమేదు. బట్ ఆవిడ క్యారెక్టర్ వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ కోసం ఆవిడ తీసుకున్నట్టు అనిపించింది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ కొంచెం చిరాకు తెప్పిస్తుంది. లేదన్నా రేపొద్దునని తెలుస్తుంది మీకు. ఏదన్నా ఇవాళ ప్రీమియర్స్ కాబట్టి ఒకరు ఎలా ఉంటుంది ఒకరు ఎలా ఉంటుంది. ఏదంటే రేపు పొద్దున్న ఈవినింగ్ ఎలా తెలుస్తుంది. సినిమా అయితే నా వరకు చూసుకుంటే బిలో యావరేజ్ కూడా కాదన్న, ఒక రొటీన్ సినిమా అంతే. దాన్ని బట్టి మీ ఇష్టం. మొదలో జాతర నిజంగానే అసలు బాగాలేదు. ఇది ఏం సినిమాయో నీకేం తెలుసు. 300 పెట్టి కష్టపడి నేను వచ్చాను సినిమాకి. సినిమా బాగుంది అనలే. ఆడెవడో ప్రొడ్యూసర్ గారి పేరేంటి పోయినప్పుడు అప్పుడే అర్థమైంది నాకు సినిమా ఎక్కడికో దింగిపోయిందని. సినిమాలో ఏమీ లేదండి. ఏమన్నా 4 పాటలు 4 డైలాగులు 4 ఫైట్లు పెట్టేస్తే సినిమా అంటే మాత్రం నేను తీసేస్తాను రేపు పొద్దున్న ఐఫోన్లోను.
అది కాదు అసలు కంటెంట్ ఈజ్ వెర్రీ 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 బ్యాడ్. ఒక నిమిషం రీల్ తీయడానికి చాలా కష్టపడతాం, అలాంటిది 2 గంటలన్నర సేపు సినిమా తీసి చాలా కష్టపడ్డారు. కానీ అది చూడడానికి ఇంకా ఎక్కువ కష్టపడ్డాం. ఎందుకు అంటే 90mm రాడ్, నాగార్జున రాడ్ అన్నట్టు అస్సలు బాగాలేదన్నమాట. వర్తబుల్ కాదు. ఎందుకు కాదు అంటే రీజన్ చెప్తానండి. వెరీ వెరీ బ్యాడ్ డైరెక్షన్. చాలా అంటే చాలా లూప్స్ లేవండి. చాలా అంటే చాలా లూప్లెస్ మూవీ అనమాట. ఐ డోంట్ లైక్ దిస్. నేను 300 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. నేను ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. నాకైతే నచ్చలేదు 1%.